ఓవైపు తుంగభద్ర పరివాహక ప్రాంతంలో భయాందోళనలు, మరోవైపు వృధా అవుతున్న 61 టీఎంసీల నీరు. దీనంతటికీ కారణం టీబీ డ్యాంలో ఓ గేటు కొట్టుకుపోవడమే. తుంగభద్ర ప్రాజెక్టుకు ప్రవాహం పోటెత్తడంతో అధికారులు నీటిని విడుదల చేశారు. ఆ టైంలో 19వ నెంబర్ గేటు వరదలో కొట్టుకుపోయింది. దీంతో ఆందోళన కల పరిస్థితులు నెలకొన్నాయి. మరి గేటు కొట్టుకుపోవడానికి కారణం నిర్వహణ లోపమా లేక అధికారుల నిర్లక్ష్యమా? మరి దీనికి సొల్యూషన్ ఏంటి అనే దానిపై చర్చ నడుస్తోంది. ప్రస్తుతం కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల్లో రేడియల్ గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. కానీ తుంగభద్ర 70 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్ట్. పాత ప్రాజెక్టులో గేట్ల నిర్వహణకు చైన్ విధానం ఉంది. ఆ గేట్లు ఎత్తడానికి, దించడానికి చైన్లుంటాయి. ఆ చైన్కు గేటు మధ్య ఉన్న లింక్ తెగిపోవడం వలనే తుంగభద్ర గేటు కొట్టుకుపోయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గేట్కు చైన్కు మధ్య లింక్ తెగిపోవడానికి కారణం ఏంటనే దానిపై కూడా ఇరిగేషన్ నిపుణులు పలు విశ్లేషణలు చేస్తున్నారు. ఏదైనా ప్రాజెక్టులో గేట్ల జీవితకాలం 45 ఏళ్లు ఉంటుంది. కానీ తుంగభద్ర గేట్లు 70 ఏళ్లుగా బ్రహ్మాండంగా పనిచేశాయి. ఇప్పుడు గేట్ల జీవితకాలం అయిపోవడం కూడా ప్రమాదం కారణంగా చెబుతున్నారు. డ్యాం నిర్వహణ పనులు కూడా సరిగా జరగలేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఏడాది వర్షాకాలానికి ముందు అధికారులు ప్రాజెక్టులను పరిశీలించాలి. నిర్వహణ పనులు కూడా రెగ్యులర్గా చేయాలి. అధికారులు మాత్రం తమ పరిశీలనలో డ్యాంలో లోపాలు కనిపించలేదని చెబుతున్నారు. గ్రీజు పూయడంతో పాటు అన్ని నిర్వహణ పనులు సక్రమంగా చేశామని అంటున్నారు. కానీ ఏకంగా గేటు కొట్టుకుపోవడం చూస్తే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థమవుతుందని విమర్శలు తలెత్తుతున్నాయి. ప్రమాదానికి కారణాల్లో మరో కోణం కూడా తెరపైకొస్తోంది. తుంగభద్ర డ్యాంలో పూర్తి స్థాయి నీటి మట్టం ఉన్నప్పుడు నీరు గేట్లు పైనుంచి ప్రవహించేది. దీంతో గతంలో గేట్ల ఎత్తు పెంచారు. దీనివల్లే ప్రమాదం జరిగిందా అనే అనుమానాలు కూడా ఉంది. మరి ప్రమాదానికి కారణం ఏంటి అనేది మున్ముందు తేలుతుంది. ఏదైనా ప్రాజెక్టుకు స్టాప్ లాక్ గేట్లు ఉంటాయి. కానీ తుంగభద్ర డ్యాంకు అవి లేవు. 4 ఏళ్ల క్రితం కేంద్ర జల సంఘం తుంగభద్ర డ్యాంను పరిశీలించి స్టాప్ లాక్ గేట్లు ఏర్పాటు చేయాలని సూచించింది. అది కుదరకపోతే ప్రత్యామ్నాయంగా పరిశీలించాలని చెప్పింది. స్టాప్ లాక్ గేట్లు ఏర్పాటు చేయాలంటే పియర్స్ కట్ చేయాలి. అదే జరిగితే డ్యాంకే నష్టం జరిగే ప్రమాదం ఉంది. అందుకే అలాంటి ప్రయత్నాలు జరగలేదు. ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలని చెప్పిన సిడబ్ల్యూసి ఆ ప్రత్యామ్నాయం ఏంటనేది మాత్రం చెప్పలేదని టీబీ డ్యాం అధికారులు అంటున్నారు.